దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల బాంబు పేలింది. ఈసారి ఏకంగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఈ పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి కంపెనీలు. పెరిగిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.82కు చేరింది. అటు లీటర్ డీజిల్ ధర ₹103.76కు చేరింది. రైట్గా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంపై వాహనదారులు బగ్గుమంటున్నారు. వరంగల్ పబ్లిక్ రియాక్షన్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, 10 రోజుల వ్యవధిలో ₹10 వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో అయితే సామాన్యులపైన పెను భారం పడిందని చెప్పొచ్చు. దీంతో రోజువారీ పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఆటోలు, ట్రావెల్స్, ఇలా అన్ని రంగాలపైన ప్రభావం పడుతుంది. దీంతోపాటు అన్ని రకాల వర్గాలపైన, ప్రజలపైన కూడా ప్రస్తుతం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం కనిపిస్తుంది. దీంతో పెట్రోల్కి సంబంధించినటువంటి పెట్రోల్ ధరలు అయితే గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. ఇవాళ కూడా చూస్తే పెట్రోల్ డీజిల్ ధర మరొకసారి ఇది 10 రోజులలో 4వసారి ఇది పెంచింది. ప్రస్తుతం మే నెల 15వ తారీఖు నాడు ₹3 పెరిగితే, అదేవిధంగా 19వ తారీఖు నాడు 90 పైసలు పెరిగింది. అదేవిధంగా ఆ తర్వాత 87 పైసలు పెట్రోల్ పైన పెరిగింది. ఈ విధంగా ఇవాళ చూస్తే ₹2.84 మేర పెట్రోల్ పైన పెరిగింది. సేమ్ టైంలో డీజిల్ పైన కూడా ఈ ధరలు పెరిగాయి. పశ్చిమాసియాల యుద్ధ ప్రభావంతో అయితే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు పెట్రోలియం కంపెనీలకు సంబంధించినటువంటి నష్టాల భర్తీ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంతో కంపెనీలు రోజుగా పెంచుతున్నాయి. ఇట్లా 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం అయితే స్థానికులను ఎట్లా ఉంది అంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ఎట్లా సామాన్యుల మీద, మీ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? ఎలా ప్రభావం చూస్తుందంటే, మామూలుగా ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్పితే కారు కానీ బైక్ కానీ తీసలేదు, నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఎక్కడ టిఫిన్ పోవాలంటే అందరూ బైక్ మీద పోయేటోళ్ళము. ఇప్పుడు ఎంత దూరం ఉన్నా నడుచుకుంటూ వెళ్ళొస్తున్నాం. వాటర్ క్యాన్ కూడా సైకిల్ మీద తెచ్చుకుంటున్నాం. అందులో బైక్ మీద తెచ్చుకునే వాళ్ళం. నాట్ ఓన్లీ పెట్రోల్, డీజిల్, సిఎన్జి కూడా ₹5 సుమారుగా ₹5 పెరిగింది. అంతకుముందు 97, 98 ఉండే, ఇవాళ ₹105 ఉన్నది. ఇట్లా ఏదో ఒక్కసారి పెంచితే ఒక్కసారి పెంచకుండా ఇట్లా ఇన్స్టాల్మెంట్ పెంచి ఏంటంటే అటెన్షన్, మన కస్టమర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయకుండా ఏంటంటే చిన్న రోజు ₹1.50, ₹2, 90 పైసలు, 80 పైసలు పెంచుకుంటా ఒకేసారి చూస్తే కనుక ₹5 పెరిగింది. గిట్ల పెంచడం తప్పు. ఒకసారి పెంచితే అయిపోతుంది. అది ఏంటంటే రెవల్యూషన్ కాకుండా అటు గవర్నమెంట్ పైన ఎటువంటి ఒత్తిడి పడకుండా ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఈ పెరుగుదల కామన్ పీపుల్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? అన్ని వర్గాల మీద ప్రభావం ఉంటుందా? ఇప్పుడు నిత్యావసర వస్తువులు కావచ్చు, రోజువారీ వర్క్స్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం మీద అంతే. మరి ఆటోమేటిక్గా ఉంటుంది ఎట్లయినా. ఇప్పుడు అంతకుముందు మామూలుగా మనం ప్రైవేట్గా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెయిట్ చేసి బస్సు కోసం బస్సు ఎక్కే పోతున్నాం. ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా. చిన్నపిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చే పని ఉండే, అంతకుముందు కార్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు తప్పలేదు అట్లా. సో ఈ భారమే చాలా పెద్ద భారం. ప్రభుత్వం ఒకేసారి కాకుండా ఇట్లా రోజుకు పెంచుకుపోతుంది. ఈ 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెరిగింది. ఇది ఒక మంచి గేమ్ లా ఉందన్నమాట. ఎందుకంటే ఒకేసారి పీక పోయకుండా తడిగుడ్డ వేసి పీక పోసినట్టు ఉంది. సో ప్రస్తుతం అయితే సామాన్యులపైన ఇది ఎంత మేరకు భారం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అన్న, పెట్రోల్ మళ్ళీ ఇవాళ కూడా పెరిగింది. ₹2.84 వరకు కూడా పెట్రోల్, డీజిల్ మీద పెరుగుతుంది. ఎట్లా ఉంది ఈ పెరుగుదల ప్రభావం? ఎట్లా ఉంటుంది? నాకంత పెరిగింది ఏం భారం ఉండదా? భారమే కదా సార్. అది భారం. మామూలుగా సింపుల్గా ₹105 ఉండేది, ఇప్పుడు ₹130 వరకు. ఇప్పుడు 4 బతకాలంటే చాలా కష్టం కదా సార్. అది వస్తే ఇంకా భారం అంటే మరి ఇప్పుడు అక్కడ సెంటర్లో పెరుగుతుంది. మనం ఇప్పుడు నీరు మాట్లాడాలి. ప్రస్తుతం అయితే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో అయితే సామాన్యులపైన చాలా ప్రభావం చూపిస్తాం. అన్న, ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీసారి పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఇది 4వసారి. ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఏమన్నా అంటే కామన్ పీపుల్ మీద ప్రభావం ఉంటుందా? ఉంటుంది కదా. ఎట్లా? రోజుకు రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుతుంటే ప్రభుత్వాలు చేయబట్టి, బడ్జెట్ చేయబట్టి ఎవరికి కూలి పని కూడా దొరకకుండా అయిపోయింది. పైసలు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ పెట్రోల్ రేట్లు పెరగబట్టే అన్నప్పుడు మాట్లాడారు. సో ప్రస్తుతం అయితే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో అయితే సామాన్యులకు ఇబ్బంది పడుతున్నారు. ఇటు సిఎన్జికి సంబంధించినటువంటిది కూడా ఇప్పటికీ 3 సార్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్కి సంబంధించి కూడా చూస్తే 4 సార్లు 10 రోజుల వ్యవధిలో
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో కామన్ పర్సన్స్ మీద అయితే చాలా ప్రభావం పడుతుంది. ఇది అన్ని వస్తువులపైన కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో అన్ని రకాలుగా ఇబ్బందులు పడతామనేది సామాన్యులు చెప్తున్నారు. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి చూస్తే ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరల పెరుగుదల కావచ్చు, ఇవంతా కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకు అన్న పెట్రోల్ డీజిల్ పెరిగింది కదా, ఇప్పుడు మీరు ఆటో నడుపుతున్నారు, మీకు ఎట్లుంటుంది? ఇది భారం ఉంటుందా? ఆ భారం వెయిట్ పడుతుంది కదా, వెయిట్ పడుతుంది. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు ఎక్కేటోళ్ళు కూడా ఏమైనా రూపాయి 2 రూపాయలు ఎక్కువ ఎవరు ఇయ్యరు. కాకపోతే మా ప్రాబ్లం మాకే ఉన్నాయి, ఎందుకంటే అడవులుగా రేట్లు పెరుగుతున్నాయి. ఇక దానికి మనం ఏం చేయలేము. అని ఇప్పుడు మీరు డీజిల్ పెట్రోల్ పెరిగింది కదా, దీనికి తగ్గట్టుగా మీరు రేట్లు పెంచుతారు. అసలు ఆటో ఎక్కేటోళ్ళు ఏమంటారు? ఆటో ఎక్కటోళ్ళు డీజిల్ రేట్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఇచ్చే కిరాయిలు మేము ఇస్తాం. ఇవరికే గవర్నమెంట్ ప్రభుత్వం బస్సు ఫ్రీ పెట్టింది, దానికి మాకు పులకతల లేదు. ఎందుకంటే ఫ్రీ సర్వీస్ నడుతుంది. రేట్లు మేము కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తలేదు ఇప్పుడు. ఎందుకంటే ఇటు ఫ్రీ బస్సులు అయ్యే వరకు మాకు ఇటు ఎఫెక్ట్ పడుతుంది. అది ప్రాబ్లం. అది ఇప్పుడు ఎట్లుంది అన్న, కాజీపేట టు వరంగల్కి రావాలంటే ఎంత ఛార్జ్ తీసుకుంటారు? మీరు ఏ రూట్లో సర్వీస్ ఇస్తారు? ఇప్పుడు పెరిగిన దాంతో ఎంత భారం పడుతుంది? ఇప్పుడు మాకు పెరిగిన దాంట్లోకి వెళ్ళి ఒక 10% పోతుంది. 10% పోతుంది. ఇప్పుడు కాజీపేటకు మేము ఇంతవరకు 60 రూపాయలు వేయదు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాక 40 రూపాయలే అంటారు, 50 రూపాయలే అంటారు. ఇంకా తగ్గింది రేట్లు. ఇటు రేట్లు పెరుగుతున్నాయి, అటు రేట్లు తగ్గిపోతున్నాయి మాకు. అది ప్రాబ్లం మాది. సో ప్రస్తుతం అయితే ఈ ధరలు ఇంకా పెరుగుతుండే అవకాశం ఉంది కదా, పెట్రోల్ ఎట్లా ఉంటుంది? ఇక ఇంకా పెరుగుతూ ఉంటే ఇక జనాలే ఆగమవడం తప్ప కానీ వేరేది ఏం లేదు ఇక దీని ప్రాసెస్. అది కూడా పెద్దలు ఉన్న వాళ్ళు ఏం కాదు, లేని వాళ్ళు ఏం కాదు, మధ్యతరగతి ఉన్న ప్రజలే ఆగమవుతారు. ఇంకా అది ఉన్నది బాధ. సో ప్రస్తుతం శీర్ష వరంగల్ ఉమ్మడి జిల్లాలలో పెట్రోల్ డీజిల్ ధరలపైన సామాన్యుల అభిప్రాయం ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం పైన చాలా ప్రభావం పడుతుంది. అన్ని రకాల వస్తువులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలపైన సామాన్యులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి ఒకే రోజు పెంచకుండా దశల వారీగా ఈ ధరలు పెంచడంతో అది మరింత ప్రభావం పడుతుంది. ఒకేసారి పెంచామనే భావన లేకుండా క్రమంగా అలవాటు చేసే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ధరలు పెంచుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆటోలు కావచ్చు, జీబులు కావచ్చు, లేదా రెగ్యులర్గా ఉపాధి పొందేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఎక్కువ భారం పడుతుందని చెప్పచ్చు. ఆటో ఎక్కే వాళ్ళు కూడా ఎక్కట్లేదు. పెరిగిన డీజిల్ ధరలతో అయితే వచ్చిన లాభం ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మాత్రం సామాన్యులపైన పెను భారాన్ని మోపుతుందని చెప్పుకోవచ్చు.